నమస్కారం. నమస్తే. కవిత జై తెలంగాణ, జై జాగృతి. కవిత గారికి క్లీన్ చీట్ వచ్చింది. దాని గురించి మీరు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కవిత గారికి క్లీన్ చిట్ వస్తుందని ఫ్రమ్ ద డే వన్ ఈడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి సోదా చేసినప్పటి నుంచే మేమందరం కూడా చెప్తున్నాము. కవిత గారు కూడా చాలాసార్లు ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు, కంపల్సరీగా నన్ను ఇరికియాలి అనేటువంటి దాంట్లోనే వీళ్ళు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు అనేటువంటి తను కూడా చెప్పుకుంటూ వచ్చింది. మేము జాగృతి సభ్యులం కూడా అదే నమ్ముతూ వచ్చినాము. బట్ అయినా కూడా దాన్ని 2.5 ఏళ్ళు లాగి ఇటు చేసి అటు చేసి ఇవన్నీ చేసిండ్రు. అన్నెసరీ కాలయాపన చాలా చేసిండ్రు. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, పార్టీ కవిత వల్లే ఓడిపోయింది అన్నట్టు అందులో అర్థం ఉంది. సో దాని గురించి మీరు కేటీఆర్ గారు అదంతా లేమ్ రీజన్స్ అండి. అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ తోటే ఏమర్థమవుతుందంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోకుండా ఉండేటువంటి మన పాస్ట్ మున్సిపల్ మినిస్టర్ అంటమా, అర్బన్ మినిస్టర్ అంటమా, ఎన్ని శాఖలు చేసినా కూడా అది సంవాట్ అంటే ఈ బుక్కి సంబంధించినంత నాలెడ్జ్ వరకే ఉన్నారు. కానీ ప్రజల పక్షానికి ప్రతి ఒక్కరి దగ్గర గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకోలేనటువంటి లేమ్ రీజన్ కనబడుతుంది. ఓకే. ఇంకోటి కేసీఆర్ గారు గతంలో అరెస్ట్ అయినప్పుడే చెప్పారు, నా బిడ్డకు అడిగిన ముత్యంలో బయటికి వస్తుంది. సో ఆయన చెప్పిన మాటలు ఈరోజు నిజమయ్యాయి ఎట్లా చూడండి. అది 100% నిజం కాబట్టే కేసీఆర్ సార్ చెప్పినారు కాబట్టి అది నిజమైందని కాదు. బట్ అక్కడ వాస్తవం అదే ఉన్నది. ఆయన చాలా క్లియర్గా చెప్పిండ్రు, నన్నేమి చేయలేక. అంటే ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అక్కడ పార్టీ ఆఫీసులు అనేటువంటి ఓపెన్ చేసి చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ రీజనల్ పార్టీస్ అనేటువంటిది ఎక్కువైపోయి నేషనల్ పార్టీగా ఉండే వాళ్ళకి ఏమన్నా కూసాలు కదులుతాయి అనేటువంటి అభద్రతా భావంతో వాళ్ళు చేసినటువంటిది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అయినా కూడా ఏమంటారు, సెంట్రల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ అత్యుత్సాహం ప్రదర్శించి ఒక ఆడపిల్ల మీద ఇట్లా తీసుకొని రావడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా జరగదు అని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వేరే వేరే వాళ్ళని చేసుకున్నారు, వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిపోయినరు, వాళ్ళకి సరెండర్ అయిపోయినరు, అట్లనే అవుతుంది అని అనుకున్నారు. కానీ మా కవితక్క మహా మొండిది. తను ఆల్రెడీ చెప్పింది, నేను తప్పు చెయ్యలేదు, వాళ్ళకు లొంగేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో లేదు, నేను ఫేస్ చేస్తా అని చెప్పింది. అక్కడ రీజన్స్ ఏం లేకున్నా అంటే ఒక 90 days స్టిపులేటెడ్ టైం లోపల వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఇట్లాంటివన్నీ చేయాల్సినటువంటి ఉండి కూడా 5.5 నెలలు తనను బలవంతంగా లోపల పెట్టి రీజన్స్ ఏమీ లేకుండా కాలయాపన చేసినటువంటి దాన్ని కూడా తను సహించింది. బయటికి వచ్చినప్పటి నుంచి కూడా తను అదే చెప్తా ఉండింది అనమాట, ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. తనను కోర్టుకు హాజరుపరిచేందుకు తీసుకొస్తున్న ప్రతి సమయంలో కూడా తను చెప్తా ఉండింది. ఓకే అండి. ఇంకోటి ఓవరాల్ గా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారు కదా, ఎట్లా అంటే ఏ విధంగా పార్టీ పెడతారనుకుంటున్నారు? మరి ఇప్పుడు పార్టీ పెట్టామని పబ్లిక్ ఆహ్వానిస్తారని 100% కొత్త పార్టీకి ఆస్కారం చాలా చాలా ఉంది. ఒకటి ఎట్లయిపోయిందంటే నేషనల్ పార్టీస్కి ఒక ఈగో కైండ్ బేస్మెంట్ ఒకటి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, మేము తప్ప రీజనల్ పార్టీస్ రావద్దు అనేటువంటిది. అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సక్సెస్ కాదు. సరే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రీజనల్ పార్టీగా వస్తుండే దాంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేసి వాళ్ళని పడగొట్టే దిశగా కూడా కొంచెం చూసినట్టు మనం ఇక్కడక్కడ కూడా చూస్తున్నాము. కానీ రీజనల్ పార్టీ అయితేనే డెవలప్మెంట్ అనేటువంటిది చిన్న రాష్ట్రాలలో జరుగుతుంది అని ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారే చెప్పిండ్రు. సో అది సత్యము. ఎందుకంటే చిన్న చిన్నగా రీజనల్ పార్టీగా అంటే పర్టికులర్ స్టేట్స్లలో ఇట్లా పార్టీలు కనుక ఉత్పన్నమైతే ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీతో కనెక్టివిటీలోకి వస్తారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. మనం ఒక స్టేట్ తోటి ఇంకో స్టేట్ని కంపేర్ చేయలేం. అది ఎవరికి అర్థమవుతుంది? నేషనల్లో ఎక్కడో ఉండి 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది జరగదు. చిన్న రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ అనేటువంటిది రావాల్సిందే. అందులో ఒక కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక లీడర్ 100% రావాల్సిందే. ఆ అవసరం ఎంతైనా ఉంది. అందు ఇక్కడ ఆలోచనలో లేదు. ఆల్రెడీ మా పార్టీ అయిపోయింది, 2 నెలల లోపల డిక్లరేషన్ కూడా అయిపోతుంది, పార్టీ పేరు అనౌన్స్ చేయడం అట్లాంటివన్నీ కూడా చేస్తాం. ప్రతిపక్షాలకు కూడా ఏం చెప్తామంటే ఒక హెల్దీ కాంపిటీషన్ కైండ్ పొలిటికల్ సిచ్యువేషన్ తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వన్స్ అపాన్ ఏ టైం రాజకీయాలు అనేటప్పటికీ చాలా పెద్ద మనుషులు అంటే మనకు పెద్ద నాన్న తాతల వయసులో ఉండే వాళ్ళే రాజకీయాలలో ఉండడం అనేటువంటిది మనము చూస్తూ ఉండేవాళ్ళము. బట్ రాను ఎడ్యుకేషన్ ఇస్
కంపల్సరీగా రాజకీయంలోకి రావాల్సిన అవసరం చాలా ఏర్పడింది. ఇంతకుముందు కూడా ఎప్పుడైనా అసెంబ్లీలలో దాంట్లో ఎప్పుడైనా వెళ్ళి చూస్తే చాలా మటుకు నిద్రపోతున్న వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళము. బట్ ఈ రోజులలో చూస్తే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిది కూడా, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రతి ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా అడ్రస్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, ఫాలో అప్ని చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు మన ఫైనాన్స్ కమిటీకి సంబంధించినటువంటిది వచ్చింది మన నేషనల్ నుండి, కానీ మన రాష్ట్రానికి చూసినప్పటికీ మనకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తూనే వస్తున్నాం. గత ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూనే వస్తున్నాము 2014 నుండి గమనిస్తున్నప్పటికీ. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే రాజకీయ అవగాహన లేకపోవడం అనేటువంటిది ఒకటే. గెలిచినామా, సీటు దొరికిందా, ఓకే, ఆ ప్రోటోకాల్లో ఉండే వెహికల్స్తో పాటు అసెంబ్లీకి పోతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అనేటువంటిది కాదు. మీరు రాజకీయంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే ప్రజల గొంతుకగా మీరు వాళ్ళ సమస్యలు వినిపించాల్సినటువంటి తరుణం. అదే రోల్ మీరు స్టాండర్డ్గా పోషించాలి. ఇన్ కేస్ గెలుపు ఓటములు అనేటువంటి సహజము. ఒక పార్టీ రూలింగ్లో ఉంటే ఇంకో పార్టీ ఆపోజిషన్లో ఉండాలి. వీళ్ళు ఆపోజిషన్లో ఉండేవాళ్ళు చాలా ఖచ్చితమైనటువంటి క్వశ్చనేర్ తయారు చేసుకొని డెవలప్మెంట్కి సంబంధించిన వాటి మీద కరెక్ట్గా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీలో ఉండే వాళ్ళు కూడా ప్రజలకు మేలు జరిగేటువంటివి చేస్తారు. బట్ మన దురదృష్టము తెలంగాణ రాష్ట్రంలో అపోజిషన్ పార్టీ అనేటువంటిది ప్రాపర్గా అడ్రస్ చేయనటువంటి స్థితిగతులు చూస్తున్నాము. సో 100% ఇప్పుడు రాబోయే రోజులలో మేము రూలింగ్ పార్టీలో ఉంటాము. నేను అనుకుంటే ఈ 3 పార్టీలు కలిసి ఆపోజిట్ అవుతుందేమో, అట్లన్నా చూద్దామని అనుకుంటున్నాం. పార్టీ పెట్టిన తర్వాత హరీష్ గారికి పోటీగా కవిత గారు వెళ్తారు అన్న టాక్ బయట సో పర్సనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు మాదొక పార్టీ కాబోతుంది, మాకు ఒక పెద్ద కమిటీ ఉండబోతుంది. ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కవితా మేడం కూడా ఒక అభ్యర్థిత్వాన్ని తను ఎక్కడి నుంచి చేస్తారు ఏంటి అని ఇచ్చే దాని మీద మా కమిటీ డిసైడ్ చేస్తుంది, మా పార్టీ డిసైడ్ చేస్తుంది ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అనేటువంటిది. ఓవరాల్గా పబ్లిక్కి మీరు ఏం చెప్పాలంటే, మిమ్మల్ని, మీ సమస్యల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మీ డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు కేవలం ఓట్లతోటి గెలిపించుకొని మిమ్మల్ని మభ్యపెట్టి మీరు డబ్బులు తీసుకొని మీ ఓటును మీరు గిరుబెట్టి అట్లా చేయడం కాకుండా నిర్దిష్టంగా మీకు మేలు చేసే వాళ్ళను ఎన్నుకోండి, చిత్తశుద్ధి గల వాళ్ళని ఎన్నుకోండి. ఇప్పుడు వరకైతే మేము ఏ పార్టీలో లేము. బట్ జాగృతి స్థాపించినటువంటి ఈ 2 దశాబ్దాల కాలంగా ఎన్నో వాటి మీద ఫైట్ చేసినటువంటి కవిత గారు లాంటి గొప్ప లీడర్ నేతృత్వం ఉండే వాళ్ళని చూసి ఎన్నుకోండి అని చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రజలు ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ ని చూస్తున్నారు, నెక్స్ట్ ఈ బీజేపీకి లేదంటే కొత్త పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఎంచుకుంటే పబ్లిక్ ఎట్లాంటి పార్టీని ఎంచుకోవాలని మీరు అనుకుంటున్నారు? కొత్త పార్టీని ఎంచుకోవాలి, రీజనల్ పార్టీని ఎంచుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను గట్టిగా చెప్తున్నా, రీజనల్ పార్టీని ఎంచుకోవాలి. ఎందుకంటే రీజనల్ పార్టీ వాళ్ళకైతేనే ఇక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుస్తాయి, వాళ్ళు కరెక్ట్గా అడ్రస్ చేయగలుగుతారు. ముఖ్యంగా మా తెలంగాణ జాగృతి పార్టీ అవ్వబోతుంది కాబట్టి కంపల్సరీగా ప్రజల డెవలప్మెంట్, ప్రజల సమస్యల పట్ల స్పందించేటువంటి సుగుణాలు తెలంగాణ జాగృతి పెట్టబోయే పార్టీలో ఉండబోతుంది. కాబట్టి మీరు తెలంగాణ జాగృతి పార్టీని ఎంచుకోండి అని కూడా నేను ఒక సూచన లాగా నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ.